वजीर पंचायत राज उदय तरक्की रबली दयाकर राव ने कहा कि केसीआर न्यूट्रिशन किट्स स्कीम का आगाज हामिला खवातीन के लिए ऐसे इलाकों का इंतखाब करके बहुत मुफीद होगा जहां खवातीन खून की कमी का शिकार हों। उन्होंने कहा कि वजीर आला केसीआर की क़ियादत में भोपालपल्ली जिला हर तरफ से तरक्की कर रहा है और यहाँ बहुत सी सहूलियात फराहम की जा रही हैं, जबकि केसीआर न्यूट्रिशन किट्स स्कीम आज रियासती सतह पर 9 अजला में शुरू की गई। वजीर रबली दयाकर राव ने जो जयशंकर भोपालपल्ली जिले में शिरकत की और हामिला खवातीन को ये किट्स दी और उनकी खैरियत दरियाफ्त की। उन्होंने केसीआर न्यूट्रिशन किट्स स्कीम के आगाज के मौके पर जिले के अवाम को मुबारकबाद दी। उन्होंने कहा कि आशा वर्कर्स और आंगनबाड़ी वर्कर्स सख्त मेहनत कर रहे हैं। वज़ीर आला केसीआर उनकी कारकर्दगी की सराहना करते हैं। उन्होंने कोरोना के दौरान बहुत नुकसान उठाया, यही वजह है कि उन्हें हमारे मुल्क में जितनी इज्जत मिली वो किसी रियासत पे हासिल नहीं है। ప్రభుత్వ హాస్పిటల్ లోపట డెలివరీ అయిన ఇప్పటి వరకు 2079 2079లో ఆపరేషన్ చేసుకునే సుమారు అవి కూడా 900 నుంచి 1000 మంది ఉన్నాయి, 50%. గవర్నమెంట్ హాస్పిటల్, అదే ప్రైవేట్ హాస్పిటల్లో 1258 మందికి డెలివరీ లేని, అంటే ప్రైవేట్ హాస్పిటల్ కే తక్కువ వేయాలి. దాంట్లో 178 నార్మల్, 1080 ఆపరేషన్ అయింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరుగుతాయి. అది డాక్టర్లకు కూడా పొరపాటు ఉండొచ్చు. మనం కూడా నొప్పులు చూసి పలానా డేట్కే డెలివరీ కావాలి, పలానా టైంకే డెలివరీ కావాలి, ఆపరేషన్ చేసి తీసేయడం కూడా పూర్తి చేసే కూడా ఉండదు. ఆ నొప్పులు భరించకుండా ఆపరేషన్ చేస్తే మనం ఒక్కటేసారి ఆలోచించాలి. ఇక్కడ గర్భిణీ మా చెల్లెలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాం. దీని ద్వారా భోపాల్పల్లి జిల్లా వాళ్ళకు కూడా చెప్తున్నాం, గర్భిణీ స్త్రీలు ఎందుకంటే ఆపరేషన్ లేకపోయేది, ఆ ఆపరేషన్ చేయకుండా పిల్లలు పుడితే ఆ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆ తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు ఆపరేషన్ చేసుకొని డెలివరీ అయితే ఆమె ఇబ్బంది పడుతుంది, తట్ట కూడా చేసే పరిస్థితి ఉండదు. రేపు చిన్న పని కూడా చేసే పరిస్థితి. ఆ కొడుకు బిడ్డ కూడా సరైన తిరిగా ఎదగలేడు ఆపరేషన్ చేసుకుంటే. అంటే ఎందుకు తల్లి పాలు తాగదు, ఆపరేషన్ చేసుకున్న తల్లి పాలు ఇయ్యదు.